తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 3/4/2026 రైతు భరోసా నిధులు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే రైతులకి మొన్న 6,000 పడ్డ రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే, ఇక్కడ ఎకరంన్నర ఉన్నా, 2 ఎకరాలున్నా, 3 ఎకరాలున్నా, 4, 10 ఎకరాలున్నగా ఏమైందంటే రైతులకి కేవలం ప్రభుత్వం 6,000 చొప్పున డబ్బులు విడుదల చేసిందనమాట. అయితే ఇక్కడ మిగతా డబ్బులు ఎవరికైతే పడాల్సిన వాళ్ళు ఉన్నారు రైతులు, వాళ్ళందరి కోసం ప్రభుత్వం అయితే మనకైతే రైతు భరోసా నిధులు అయితే 2వ విడత డబ్బులు అయితే విడుదల చేసిందనమాట. మొత్తం ఈరోజు వచ్చేసి 31 జిల్లాలో ఉన్న రైతులందరికీ అయితే అమౌంట్ అయితే వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే ఈరోజు ఏ జిల్లాల వరకు డబ్బులు అయితే పడుతున్నాయి, ఎవరెవరికి డబ్బులు పడుతున్నాయి అన్న గురించి క్లియర్గా స్పష్టంగా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు చేయవలసిన లేదు, వీడియో కింద కామెంట్ చేయండి. ఈరోజు మీకు డబ్బులు మీ ఖాతాలో జమ అయ్యాలి అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ అయితే షేర్ చేశారని చెప్పి అయితే తప్పకుండా అనమాట. అయితే కొత్తగా రాష్ట్రంలో వచ్చేసి ఇక్కడ మనకి ఎవరికైతే ఇంకా కొత్తగా పట్టాదారులు పొందిన వాళ్ళు, అంటే ఇక్కడ ఎవరెవరికి డబ్బులు పడుతున్నాయి మొత్తం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఎకరం పైన డబ్బులు పడని వాళ్ళకి 6,000 పడ్డ వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. అలానే మనకి ఎవరైతే మనకి ప్రభుత్వం మొన్న ఏమని చెప్పిందంటే, ఫిబ్రవరి 28 లోపు ఎవరైనా కొత్త పట్టాదారులు ఉంటే వాళ్ళైతే దరఖాస్తు చేసుకోండి, డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కదా. సో వాళ్ళకు కూడా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది అనమాట. మొత్తం మనకైతే 4,500 కోట్లు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ కొత్త పట్టాదారులు ఎవరైతే మొత్తం 62,000 మంది వీళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. అలానే మిగతా ఎవరైతే రైతులు ఉన్నారో మనకి మొత్తంగా 70 లక్షల మంది రైతులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. మొత్తంగా వచ్చేసి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే మళ్ళీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ముందుగా మనకైతే ఈ వారం వచ్చేసి 2,700 కోట్లు, మళ్ళీ మనకైతే వచ్చే వారం వచ్చేసి 2,700 కోట్లు డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ఇలా మొత్తంగా వచ్చేసి మనకి 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికైతే ఈ ఏప్రిల్ 15వ తారీఖు లోపు మొత్తం మనకైతే అమౌంట్ అయితే క్లియర్ అవుతున్నట్టు స్పష్టత అయితే జరిగింది. అమౌంట్ విషయంలో మీకు ఇంకేమైనా క్లారిటీ కావాలనుకుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఇంకా క్లారిటీ ఇస్తాను. అమౌంట్ విషయంలో మీరందరూ చూసుకోవచ్చు. మనకి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, ఆల్రెడీ మనకైతే అమౌంట్ అనేది విడతల వైజ్గా మేమైతే అందజేస్తున్నాం కాబట్టి మొత్తం 9,000 కోట్లు మనకు విడుదల చేయాల్సిన అమౌంట్ అనమాట. అది మొన్న కాస్త కొన్ని అమౌంట్ విడుదల చేశారు, ఇప్పుడు మళ్ళీ కొంత అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా నాకైతే కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమౌంట్ అనేది మొత్తం ఇక్కడ చూడండి, మీకు 9,000 కోట్లలో మనకి ముందుగా మనకి 4,500 కోట్లు మొన్న విడుదల చేశారు. అది కూడా ఎవరికి, ఎకరం ఉన్న లోపు వారికి, అంటే 2 ఎకరాలున్నా, 3 ఎకరాలున్నా, అసలు వాళ్ళ పేరు మీద పట్టా ఉంటే వాళ్ళ వరకు విడుదల చేశారు. అది కూడా సాగు భూములు ఉన్న వారికి. అయితే ఇప్పుడు మళ్ళీ 4,500 కోట్లు ఎలా విడుదల చేస్తున్నారంటే, ఇక్కడ ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఇలా పై ఉన్న వారి కొందరికి అమౌంట్ అయితే మళ్ళీ విడుదల చేస్తున్నారు. అలానే ఇక్కడ కొత్తగా ఎవరైనా పట్టాదారులు అరెకరం, ఎకరం లోపు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పుడు కొత్త వారికి కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు అనమాట. ఓకేనా. ఇంకా అమౌంట్ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఇక్కడ రైతులకి, కౌలు రైతులకి అందరికీ అమౌంట్ పడుతుంది. అలానే ఇక్కడ వరి పంటకి 500 రూపాయలు బోనస్ డబ్బులు ఏవైతున్నాయో అవి కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టు స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మీకు అమౌంట్ విషయంలో ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్క రైతుకు కూడా షేర్ చేయండి. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో కూడా తప్పకుండా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అమౌంట్ విషయంలో ఇక్కడ చూసుకోండి, సర్కార్ అయితే మొత్తం మనకైతే నిర్ణయించుకుంది. మొత్తం 15 ఎకరాల లోపు విడుదల చేస్తామంటుంది అనమాట ప్రభుత్వం. ఏప్రిల్లో మొత్తం అమౌంట్ క్లియర్ అవుతుంది అందరికీ అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట. ఇక్కడ మార్కెట్ కమిటీ ఇక్కడ చూసుకోండి ప్రామాణిక విడుదల చేసింది. రైతులకి కింద మొత్తం 9,000 కోట్లు అయితే రైతుల ఖాతాలో జమ చేసినట్టు పేర్కొంది. మార్చిలో తొలి విడత, మిగతావి వచ్చే నెలలో అని చెప్పేసి మనకైతే స్పష్టత ఇచ్చారనమాట. ఆల్రెడీ మనకు మార్చిలో తొలి విడత అయిపోయింది. ఇప్పుడు 2వ విడత వచ్చేసి మనకైతే ఇప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఈరోజు రేపటి నుంచి అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే పడుతుంది. తప్పకుండా మీరైతే అమౌంట్ కోసం వెయిట్ చేయండి. మధ్యాహ్నం 2 గంటల లోపు అందరి ఖాతాల్లో డబ్బులు పడుతుంది. పొద్దుగాల 10 గంటల లోపు కూడా పడే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. ఈ బ్యాంకులు మీ ఖాతాలు రన్నింగ్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఖాతాలు రన్నింగ్లో లేకపోతే మాత్రం మీకు అమౌంట్ పడదు, అదొకటి గుర్తుంచుకోండి. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మనకి మంత్రి వివేక్ శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట దీని గురించే. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి.